చేపలు లేకుండా చేపల పులుసు అదేంటని కంగారు పడకండి, ఇది ప్యూర్ వెజ్ రెసిపీ, చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. బౌల్లోకి వాటర్ తీసుకుని సాల్ట్ వేసి కలిపి రెడీగా పక్కన ఉంచండి. అరటికాయ పైనుండి తొక్క చెక్కేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా చేప ముక్క షేప్ లో కట్ చేయండి. ఇలా పర్ఫెక్ట్ షేప్ లో కట్ చేసిన వెంటనే సాల్ట్ వాటర్ లోకి వేసేయండి. అరటికాయ త్వరగా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ వేసి కచ్చాపిచ్చా గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ ని వేయండి. పసుపు ఇంకా మీ టేస్ట్ సరిపడా సాల్ట్ వేసి ఆనియన్ సాఫ్ట్ గా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీంట్లో టొమాటో ప్యూరీ, వేయించిన జీలకర్ర పొడి, ధనియాల పొడితో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు వేసి గ్రేవీ నుంచి ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఉడికించండి. ఈ సైజ్ చింతపండు తీసుకుని నానబెట్టి రసం తీసి వేసేయండి. మీరు తినే స్పైస్ కి తగినంత కారం, ఫైన్ గా చాప్ చేసిన కొత్తిమీర, పచ్చిమిరపకాయల మధ్య ఘాటు పెట్టి వేసేయండి. ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. పులుసు కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేయడానికి, అలాగే చేప ముక్కలు ఉడకడానికి, అదేనండి చేప ముక్కలు షేప్ లో కట్ చేసుకున్న అరటికాయ ఉడకడానికి సరిపడని వాటర్ ని వేసి పులుసుని బాగా మరగనివ్వండి. పులుసులో బాగా మరుగుతున్నప్పుడు అరటికాయ ముక్కల్ని వేసి సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఉడికించండి. అంతేనండి, అరటికాయ చేపల పులుసు బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి.